ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే బెంగళూరు పాడ్స్. మన కంట్రీస్లో రీసెంట్గా స్టార్ట్ అయింది ఆఫ్టర్ 2000s ఓన్లీ. బట్ బయట కంట్రీస్లో అయితే ఈవెన్ జపాన్లో అయితే ఫస్ట్ యాక్చువల్గా పాడ్ సిస్టమ్ అనేది అక్కడే జనరేట్ అయింది. ఈవెన్ మనం ఊహించలేము 1979లోనే ఇది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇండియాకి ఇప్పుడు 2000స్లో స్టార్ట్ అయింది. బట్ బెంగళూరుకి వచ్చేటప్పటికి ఇదే ఫస్ట్ పాడ్ సిస్టమ్. పాడ్ హోటల్స్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక 2-3 అవర్స్ లేకపోతే మినిమం అసలు స్టార్ట్ అయింది అంటే చాలా కాంపాక్ట్ ప్లేసెస్ ఉంటాయి. బట్ ఒక పాడ్ సిస్టమ్లో ఉంటుంది, అందులోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. బట్ మనం ఏంటంటే ఒక 2-3 అవర్స్ వచ్చి మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేకపోతే వేరే సిటీస్ నుంచి వచ్చి ఒక 2-3 అవర్స్ మనకు స్పేస్ కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అలాగే కాదు 2-3 అవర్సే కాదు, ఇక 2-3 అవర్స్ ఇస్తారు, 6 అవర్స్ ఇస్తారు, 24 అవర్స్ కూడా ఉంటుంది. మీరు ఇండియాలో ఫస్ట్ ఇండియా పాడ్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటన్నది కూడా మీరు చెక్ చేసి మాకు కామెంట్స్లో పెట్టండి. బట్ హియర్ ఏంటంటే ఇప్పుడు ఈ పాడ్ సిస్టమ్స్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు, అసలు ఈ పాడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏంటి, అసలు వీళ్ళు ఎంత తీసుకుంటారు మనకి అసలు వస్తే, ఇంకా ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అసలు మనం వస్తే కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, అవన్నీ కూడా మనం ఇప్పుడు పాడ్ సిస్టమ్ అన్ని లోపలికి వెళ్ళి అన్నీ చూసి తెలుసుకుందాం ఫ్రెండ్. నార్మల్గా మనం ఎంటర్ అవటమే ఈ ప్లేస్కి, మనం షూస్ అయితే చెప్పులు కానీ మనకి లోపలికి ఎంట్రీ చేయరు. మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేయచ్చు, వచ్చి లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఈ సిస్టమ్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ షూస్ అవన్నీ కూడా లోపల పెట్టుకుని మనం మన కౌంటర్కి వెళ్ళిపోవచ్చు. ఒక పాడ్ సిస్టమ్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూద్దాం. అసలు పాడ్ సిస్టమ్కి వెళ్ళడానికి వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మనకి యాక్సెస్ కావాలి, ఆ యాక్సెస్ కార్డు అవన్నీ మనం తీసుకుని అక్కడ నుంచి వెళ్దాం. జనరల్ నేను ఇప్పుడు ఒక కస్టమర్ కింద వస్తే కనుక కార్డు ఇస్తారు, ప్లస్ మనకి ఇంకేమిస్తారు. ఇప్పుడు నేనైతే షూ వేసుకుని లోపలికి వెళ్ళలేదు. నాకు కొంచెం కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఓసిడీస్ ఉంటాయి, మనకి మినిమం కాళ్ళతో నడవలేరు, ఇవి కావాలంటారు. సో వాళ్ళకి మీరు ఏం ఫెసిలిటీ? ఓకే, ఈ స్లిప్పర్స్, ఓకే, యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్, ఓకే. ఇప్పుడు వెంటనే ఇప్పుడు మనకి కార్డ్తో కలిపి ఒక టవల్ ఇస్తారు, ఓకే. అండ్ దెన్ యాక్సెస్ కార్డ్ ఇస్తారు కదా పాడ్ సిస్టమ్కి, అంటే ఎవరి కార్డ్ సిస్టమ్. దీనికి ఈ యాక్సెస్ కార్డ్కి నాకు ఏమేమి వస్తుంది ఇక్కడ? మీ యాక్సెస్ కార్డ్తో మీ పాడ్ అండ్ లాకర్ ఉంటుంది మళ్ళీ లోపల. ఓకే, సరే. ఆ పాడ్, ఆ లాకరు ఏంటి అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు సింగిల్ పాడ్ ఎలా ఉంటుంది, ట్విన్ పాడ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండి. ఇప్పుడైతే మనం పాడ్స్ లోపల ఉన్న దానికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇది ఒక రూము, అంటే డిఫరెంట్ ఇంకా ఉన్నాయి ఇలాంటి పాడ్ సిస్టమ్ రూమ్స్ పెద్దవి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 14 పాడ్స్ ఉన్నాయి మనం చూడవచ్చు. ఇందులోనే సింగిల్ ఉన్నాయి, డ్యూయల్ కూడా ఉన్నాయి, అంటే ట్విన్ పాడ్స్, సింగిల్ పాడ్స్. మనం చూద్దాం, ఒకదానికి వెళ్ళి చూద్దాం, లేకపోతే ఒకదానికి యాక్సెస్ చేసి చూద్దాం. మనం ఇది లాక్ ఉంది, ఇప్పుడు జస్ట్ మనం వచ్చి మన యాక్సెస్ కార్డ్ తోటి మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇది ఓపెన్ అయింది. సో మనం ఇలా వచ్చిన తర్వాత ఈ పాడ్ దాంట్లోకి మనం ఎంట్రీ అయ్యి, సో ఇక్కడ మన యాక్సెస్ కార్డ్ పెడితే సో లోపలంతా కూడా లైట్స్ అన్నీ కూడా వచ్చినాయి చూడండి. ఓకే, మనం లోపల ఉన్న తర్వాత ఇక్కడ లైటింగ్స్ కూడా ఉన్నాయి, మన మూడ్ని బట్టి లైట్స్ కూడా చేంజ్ చేసుకో. సీలింగ్ మూడ్ లైట్స్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ లేకపోతే పింక్ కాల్స్ పింక్, గ్రీన్ కాల్స్ గ్రీన్, వైట్. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఏసీ కూడా మనకి ఫ్యాన్స్ లెవెల్స్ ఇచ్చారు, ఈ లెవెల్స్ మనం ఆన్ చేసుకుంటూ ఎంతలా కావాలి ఇంటెన్సిటీ అని చెప్పి ఈ ఫ్యాన్, ఎయిర్ ఫ్యాన్కి. సో అది కూడా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ యూఎస్బి ఇచ్చారు. ప్లస్ ఈ డోర్, ఇది ఏంటంటే అన్లాక్ డోర్. మనం బయటికి వెళ్ళాలనుకున్న డోర్ లాక్ చేసుకున్నాం, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది డోర్. సో మనం బయటకు వెళ్ళచ్చు అనమాట. ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పటికి రీడింగ్ లైట్స్, మనం చదువుకుందాం అనుకున్నప్పుడు రీడింగ్ లైట్స్ ఇక్కడ ఉంది, మనం రీడింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది హ్యాంగర్ టైప్ అనమాట, హ్యాంగర్కి అవి పెట్టుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇంకా కంఫర్ట్గా 2 people, ఇది ట్విన్ పాడ్స్ అనమాట, 2 peopleకి ఇది ఉంటుంది. సో మనకి ఇక్కడైతే చాలా కంఫర్టబుల్గా ఉంది లోపల కూడా. నెక్స్ట్ ఏమన్నా మనం మొబైల్ ఛార్జింగ్ కానీ ఇవేమన్నా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సింగిల్ పాడ్ అంటే సేమ్ ఆల్మోస్ట్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనం ఇక్కడ చూడండి ఓపెన్ అయ్యి ఉంది, బట్ లాక్ చేద్దాం, లాక్ అయ్యింది. సో ఇది సింగిల్ది, లాక్ ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనం అక్కడ చూసినట్టే ఎవ్రీథింగ్ సేమ్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి
కొంతమంది ఉంటారు లోపల కూర్చుని బయట రాకుండా లోపల పని చేసుకుందాం అనుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చుని కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సో దీనికి గాను మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ పెట్టుకుని మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే కూడా మనం ఇట్లా పెట్టుకుని మనం వర్క్ చేసుకోవచ్చు లోపల కూర్చుని. సో ఇవన్నీ కూడా 299 రూపీస్ 300 రూపీస్లోనే మీకు 3 hours ఇచ్చి ప్లస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకోవాలన్నా మన బ్యాగేజ్ పెట్టుకోవాలన్నా ఇవంతా కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, అంటే రూమ్స్లో అయితే ఉంటుంది. బట్ దానికోసం అంటే ఇక్కడే వెంటనే మనకి ఒక ఆటోమేటెడ్ దాంతో మనకి ఇస్తున్నారు ర్యాక్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఇక్కడ మన ప్లేస్ మనం ఏమన్నా సరే మనం హ్యాంగర్ కూడా ఇచ్చారు, హ్యాంగర్ పెట్టుకోవచ్చు. ప్లస్ మన లగేజ్ ఏమన్నా అంటూ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ప్లస్ ఆటో లాక్ అయిపోతుంది. మనకి ఇచ్చిన ఏదైతే యాక్సెస్ కార్డ్ ఉందో దాంతో ఓపెన్ అవుతుంది, ప్లస్ దాంతో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, సరే ఇక్కడైతే ఉంటున్నాం బాత్రూమ్స్ ఏంటి, అవి ఎక్కడెలా ఉంటాయి, అసలు పోనీ ఒకవేళ నేను తినాలంటే ఎక్కడ తినాలి, సో తినాలి అంటే ఎక్కడ తినాలి అనేది నేను ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. తినాలని లేదన్నా ఒక ప్లేస్లో వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఆఫీస్ టైప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అది ఎక్కడ ఉందో మనం చూద్దాం రండి. వర్క్ స్పేసు లేదంటే మనకి ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే ఎక్కడ తినచ్చో చెప్పాను కదా, ఇక్కడ చూద్దాము అది ఎలా ఉందో కూడా. ఏదైనా వర్క్ చేసుకోవాలి ఇక్కడ ఉంటే అది చూద్దాం. సో మనం ఇక్కడ ఇలాంటి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇది మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ కూర్చుని ఓపెన్ చేసుకుని మన ఛార్జింగ్ అవన్నీ పెట్టుకుని ఇక్కడ సో మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మన ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా ఉంటే కూడా మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. ప్లస్ మనం ఏదైనా ఫుడ్ ఉంది, ఫుడ్ కూడా మనం ఇక్కడ తినాలి అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ తినేసి మనం మళ్ళీ మన పార్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మనము ఇప్పుడు దాకా ఇవన్నీ పార్ట్స్ చూసాం ఎలా ఉన్నాయి అనుకున్నాం, కానీ అసలు బాత్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడికి వస్తే మనం బాత్రూమ్స్కి వెళ్ళగలమా. కొన్ని చాలామంది అనుకుంటారు అన్ని కామన్ బాత్రూమ్స్ అంటే ఎంత గలీజ్గా ఉంటాయి, బాగుండవు అనుకుంటారు కదా. సో బట్ మనం ఇక్కడ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా మనం చూద్దాం. సో ఇది ఉమెన్స్ది, ఉమెన్స్ బాత్రూమ్ ఉంది ఇది. సో ఇక్కడ మెన్స్ ఉంది. సో మనం బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఇక్కడ చూడండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి స్పేర్ చెప్పల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన బాత్రూంలోకి వెళ్ళడానికి. సో మనం బాత్రూమ్ యూజ్ చేయాలనుకుంటే ఏదైనా స్పేర్ చెప్పలు పెట్టుకుని బాత్రూమ్ కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఇది బయట నుంచి చూపిస్తున్నాను నేను. ఇక చూడండి ఇక్కడ మొత్తం అంతా ఇది ఉంది, ప్లస్ WC ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు షవర్కి ఉంది, షవర్ చేసుకోవచ్చు ఇక్కడే. డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజింగ్ రూమ్ సపరేట్గా ఉంది. సో ఈ షవర్ రూమ్స్ ఒక 2-3-4 ఫెసిలిటీ 3-4 ప్రొవైడ్ చేశారు. ప్లస్ చేంజింగ్ రూమ్, డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ మెన్స్కి ఉమెన్స్కి ఉమెన్స్ రెండు సెపరేట్గానే ఉన్నాయి. సో మనం ఎక్కడైనా బ్రష్ చేసుకోవాలన్నా ఇది కామన్ ఏరియా కింద ఇది వాడుకోవచ్చు. హాయ్. ఓకే, మీరు ఇప్పుడు 2 days నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎస్. ఓకే, ఎలా ఉందండి అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండటం, బయట దానికి ఇక్కడికి మనకి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్. ఓకే, సో నా బేస్ లొకేషన్ ఇక్కడ నుంచి ఒక 600 kilometers అవే. 6 kilometers? 600 kilometers. ఓకే. సో నాకు బిజినెస్ పరంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఓకే. సో ఇనిషియలీ ఏంటంటే నేను ఒకసారి నెట్లో చూసి ఓకే లెట్ మీ గో అండ్ విల్ సీ లైక్ హౌ ఇట్ ఈస్. This is very budget friendly. So they got also shocked when I put the bill. So ఇంత తక్కువ ప్రైస్ లో మీకు స్టేయింగ్ దొరుకుతుంది అని చెప్పి ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఐ ఫీల్ ఎక్సైటెడ్. ఎందుకంటే సో దిస్ ఈస్ న్యూ కాన్సెప్ట్ అండ్ హియర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ న్యూ అండ్ యూ కెన్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్స్. సో ఇక్కడ చాలా వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, చాలా మంది వస్తారు. సో ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఐ థింక్ దిస్ ఈస్ మై 10th stay. Okay. And I came with my friends also sometimes. Okay. So family తోడు కూడా రావచ్చా? రికమెండెడ్ అయినా? ఓన్లీ yes you can come with family and this is well and good. పిల్లలు అయి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా వస్తే నార్మల్ గా. And one more best thing ఏంటంటే we can stay here, we can keep a luggage there, and one more thing we can work. Okay, work. So work place ఉంటది. అవును. మనం ఇదంతా ఫెసిలిటీస్ చూసాం. యాక్చువల్గా ఇది కార్తిక్ గారు అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు ఇది కాన్సెప్ట్ ఫస్ట్ ఇన్ బెంగళూరు చెప్పుకుంటే.
ఈ బెంగళూరు పాడ్స్, ఈ పాడ్ సిస్టమ్ హోటల్స్ ఇవన్నీ కూడా ఇది ఫస్ట్ ఇన్ బెంగళూరు. అది ఆయన స్టార్ట్ చేశారు, కార్తిక్ గారు. బట్ కిరణ్ గారు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఇది ఏంటి, వస్తే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ పే చేస్తారు ఆయన దాంట్లో కూడా మనం తెలుసుకుందాం ఆయన అడిగి. సో కిరణ్ గారు హాయ్ అండి. ఇప్పుడు నార్మల్గా నేను రెగ్యులర్గా మళ్ళీ సేమ్ ఏషియన్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 3 hours స్టే ఉంటుంది, 6 hours ఉంటుంది, 24 hours ఉంటుంది. కానీ ఇప్పుడు నా మెయిన్ బేసిక్ క్వశ్చన్ అంటే, నేను హైదరాబాద్ నుంచో ఇక్కడ నుంచో వచ్చాను. వస్తే నేను హైదరాబాద్లో bengaluru.com బుక్ చేసేసుకున్నాను. ఓకే, సరే నా బస్సు 9కి వస్తుంది అనుకున్నాను. 10కి 9:30కి 9కి బుక్ చేసుకున్నాను నా హోటల్. ఓకే, ఇక్కడికి వచ్చేద్దామని. కానీ నా బస్సు వచ్చేటికి 11 or 12 అయింది. సరే నాకు 3 hours బుక్ చేసుకున్నప్పుడు 9 to 12 కదా నాది. కానీ ఓకే, నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అదేంటి మీ సార్ మీరు 9కి బుక్ చేసుకున్నారు, మీ 3 hours అయిపోయింది 12కి వచ్చారు అలా అంటారా, లేకపోతే మీరు 12కి వచ్చారు కదా సార్ బుక్ చేసుకున్నారు 12 నుంచి 3 hours ఇస్తారా నాకు? సో యాక్చువల్గా ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది సార్. ఏంటంటే మన కార్డ్స్ ఏంటంటే వన్స్ మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా కార్డ్ యాక్సెస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే యాక్సెస్ కార్డ్ నాకు ఇచ్చారు 9 నుంచి 12కి ఎప్పుడైతే చేసుకుంటారో బుకింగ్, ఆ 9 to 12 ఆ కార్డ్ అనేది ఆ పాడ్కి యాక్సెస్ అయిపోతుంది. సో 12 తర్వాత అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి బట్ అప్పుడు మనం చూసుకుంటే ఒక విధంగా చెప్పుకుంటే అది ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫెసిలిటీ మైనస్. ఇప్పుడు అదే నేను డైరెక్ట్ వాకింగ్ చేశాను, నాకు రూమ్ నేను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు డైరెక్ట్. అంటే కొంతమంది చెప్తారు కాల్ చేసినప్పుడు, కొంతమంది ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసినప్పుడు మనం ముందు ఇన్ఫార్మ్ చేస్తాం. సో మీరు ఫిక్స్డ్ టైం చూసుకొని చేసుకోమని చెప్పి. ఒకవేళ కనుక నాకు లేట్ అవుతుందంటే కనుక నా చెక్ ఇన్ టైం కంటే ముందే మీకు ఫోన్ చేసి నేను సార్ నేను 9 బుక్ చేసుకున్నాను, నా వల్ల ఇది కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది, ట్రైన్ ఏదో లేట్ అవుతుంది, కొంచెం అది యాక్టివేట్ చేయకండి, నాకు కొంచెం టైం పడుతుంది, నేను వచ్చాక యాక్టివేట్ చేయండి అంటే చేస్తారా, లేకపోతే లేదు డిఫాల్ట్ యాక్టివేట్ అవుతుంది. సో మనకి ఎట్లాంటి ఛాన్సెస్ అంటే ఒక 15 minutes 20 minutes అంటే మనం మేనేజ్ చేయడానికి అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ మనం చేయడానికి అవుతుంది. ఇది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇది వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ చేసామండి. ఈ ఏప్రిల్ 2020. ఇదే బెంగళూరులో ఫస్ట్ కదా? ఇది బెంగళూరులో ఇదే ఫస్ట్. ఓకే, 2024 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే, మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను చూసాను, అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. కస్టమర్ తోటి కూడా ఒకరితో మాట్లాడాము, చాలా బాగుంది అంటున్నారు. నార్మల్ గా మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఆల్ టుగెదర్, సింగిల్ కలిపి 40 పార్ట్స్ ఉన్నాయి సార్. 40 టోటల్ 40 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, అందులో 26 వచ్చేసి సింగిల్ ఉన్నాయి అండ్ 14 వచ్చేసి ట్విన్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇది బుక్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు మన bengaluru.com ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? వేరే ఆప్షన్స్ లైక్ థర్డ్ పార్టీస్, అగోడా, మేక్ మై ట్రిప్, booking.com. ఓకే, అన్నిట్లోనే ఉన్నాయి. అన్నిట్లో ఉందండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ పాడ్స్ దాంట్లో ఏదైనా ఇష్యూస్ అలాంటివి ఏమైనా వచ్చినాయా? లేదు సార్, ఇప్పుడు అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. అట్లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు మనకి ఇక్కడ. ఎనీ కేసెస్ పవర్ లాస్ కానీ అట్లాంటి ఆప్షన్ లేదు ఇక్కడ మనకి. సో అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదండి. ఇప్పుడు పాడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, దాని లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ మనం వస్తే కూడా మనకి ఏది కూడా ఇబ్బందిగా అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఇక్కడికి వచ్చి మనం మంచిగా ఈ కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ని మనం చూడొచ్చు. ప్లస్ రెగ్యులర్గా కూడా రావచ్చు. ఏంటంటే చాలా రెగ్యులర్ ట్రావెల్స్ ఉంటారు, బిజినెస్ ట్రావెలర్స్, వాళ్ళకైతే చాలా కంఫర్ట్. ఎందుకంటే ఆ హోటల్స్లోకి వెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేసి, ఇక్కడ చెక్ ఇన్ కూడా జస్ట్ వస్తారు, మీకు కార్డు ఇస్తారు, జస్ట్ మీరు వెళ్తారు, మీ పాడ్ సిస్టము. ప్లస్ ఇక్కడ ఏంటంటే వేరే దాంట్లోకి ఇక్కడ ఏంటి మనం చూడొచ్చు అంటే, మనం ఇక్కడ సోషలైజ్ అవ్వచ్చు. జస్ట్ మనకు పక్కన ఉన్న వేరే డిఫరెంట్ బిజినెస్ పీపుల్ వస్తారు, వాళ్ళతో మీట్ అవ్వచ్చు. మనం ఇక్కడ వర్క్ స్పేస్లో కూడా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సో వేరే దాంట్లో ఏంటంటే మనం ఒక రూమ్లో ఉంటాం, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదు అలా కాదు, సోషలైజ్ అవ్వాలి. ఒక జనరల్గా మనం చూసుకుంటే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఎక్స్ప్లోర్ చేద్దాం, సిటీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి సిస్టమ్. బట్ వరల్డ్ వైడ్లో ఇది చాలా ఉంది. ఇండియాలో మాత్రం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందని మాత్రం మీరు చెప్పండి. బట్ సెకండ్ వచ్చి మనకి కేరళలో స్టార్ట్ అయింది. థర్డ్ వచ్చి మాత్రం బెంగళూరు. కేరళలో స్టార్ట్ అయినా అది ఒక 20 spaces 20 పాడ్స్ అలా స్టార్ట్ చేశారు. బట్ బెంగళూరులో వచ్చి హ్యూజ్ 48. బట్ ఆఫ్టర్ దట్ బెంగళూరులో స్టార్ట్ అయిన తర్వాత ఒక రీసెంట్గా 1-2 స్టార్ట్ చేశారు. కానీ రీసెంట్గా మనం చెప్పుకుంటే ఇంకా మన హైదరాబాద్లో కూడా జే పాడ్స్ అని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా లాంచ్ చేశారు. జే పాడ్స్ అనే పేరుతోటి అక్కడ లాంచ్ చేశారు. రీసెంట్గా సెప్టెంబర్లో లాంచ్ చేశారు. బట్ హైదరాబాద్లో కూడా రీసెంట్ది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 40 పాడ్ సిస్టమ్ అట్ ఎకనామికల్ రేట్స్ అనమాట. 200-300 రూపీస్ అంటే అది జస్ట్ వచ్చి మనం ఒక స్నానం చేసి మంచిగా మనం ఇది ఉండాలనుకుంటే కూడా 24 hours ఉండొచ్చు. లేదు మన వర్క్ చూసుకుని వెళ్ళిపోవాలంటే కూడా వర్క్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో మనం బయట హోటల్స్లో ఏవైతే ఫెసిలిటీస్ వస్తున్నాయో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ వస్తాయి. మనం రావచ్చు. తర్వాత యాక్సెస్ కార్డు మనకు అన్ని సెక్యూర్గా కూడా ఉంది. మీరు చూడవచ్చు యాక్సెస్ కార్డు మన లగేజ్ మన యాక్సెస్ కార్డు లోపలే ఉంటుంది మన కబోర్డ్స్లో. సో మన పాడ్ సిస్టమ్స్ కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఏమున్నా సరే లోపల లాక్ చేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీరు 24 hours ఇప్పుడు టైమింగ్కి వేరే చోట ఏంటంటే మీరు 11కి రావాలి,
నెక్స్ట్ డే 10కి చెక్ ఇన్ అవుట్ లేకపోతే 12కి వస్తే 11కి చెక్అవుట్ చేయాలని ఉంటాయి 24 అవర్స్లో. బట్ ఇక్కడ కూడా 24 అవర్స్ ఫార్మాట్లో సేమ్ ఉన్నా సరే, బట్ మీరు 24 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు. 3 అవర్స్ 6 అవర్స్ స్పెండ్ చేయాలి. నైట్ ఎప్పుడైనా 11కి అలా వచ్చారు, ఒక 6 అవర్స్ స్పెండ్ చేయాలంటే మార్నింగ్ మీకు పని ఉంది మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకుంటే వచ్చి మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ 6, 7కి మీరు ఆ 6 అవర్స్ అయిపోయిన తర్వాత మీరు స్నానం చేసి మీరు వెళ్ళిపోవచ్చు కూడా. సో ఇదేంటంటే 24 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ మీకు ఉంటుంది. 24 అవర్స్ ఫార్మాట్లో అయితే 3 అవర్స్ 6 అవర్స్ 12 అవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫార్మాట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు మనం ఉండాలంటే. బట్ ఆ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా లగ్జరియస్ ఫెసిలిటీస్ కింద ఉన్నాయి. సో మీరు కూడా వచ్చి చూడండి మొత్తం ఫెసిలిటీస్. అలాగే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో మీరు బిజినెస్ పీపులే రావాలి, బిజినెస్ పీపుల్ అని నేను ఎక్కువ చెప్తాను. కానీ ఫ్యామిలీస్ కూడా, కిడ్స్ కూడా వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి పిల్లలు అనేవాడికి వాళ్ళ పాట్ సిస్టంలో ఉన్నది అది ఎలా ఉంది చూడాలి, అవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో ఫ్యామిలీస్ కూడా మీరు రావచ్చు. సో ఫ్యామిలీస్ ఉంటే కూడా ట్విన్ పాట్స్ తీసుకుని మీరు చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో రండి మొత్తం ఒకసారి ఈ ఫార్మేట్ ఎలా ఉంది అన్నీ కూడా చూడండి. ఎక్స్పీరియన్స్ వన్స్ వస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం, సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో కమ్ అండ్ విజిట్.